ఆదిలాబాద్ జిల్లా బోధు సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. స్థానిక సమస్యలు వదిలేసి దశాబ్ది ఉత్సవాలపైనే చర్చిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలకు కుంగిపోయిన కరెంటు స్తంభాలు బాగు చేయాలని, మురికి కాలువలు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల కొరత తీర్చాలని, జొన్న పంటను కొనుగోలు చేయాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే సమావేశానికి హాజరు కాని 8 శాఖల అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని ఎంపీడీఓకి ఎంపీపీ సూచించారు. ఎంపీపీ తులా శ్రీనివాస్ మాట్లాడుతుండడం పూర్తయిన తర్వాత తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ వైస్ ఎంపీపీ లింబాజీ కింద బైఠాయించి ఆందోళన చేశారు. అప్పటికే సమావేశం ముగిసిపోయిందంటూ అధికారులంతా వెళ్లిపోవడంతో లింబాజీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు వచ్చి లింబాజీని తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. పైసలు తీసుకున్నావు, దీనికి దానికి ఏం సంబంధం? ఇట్లా నాకు వెళ్ళి నేను ఇప్పుడు ఇన్నే ఓల్కి కొడతారో కొట్టు ఇన్నే ఉంటాను, చెప్పాల్సి చంపుకుంటు సిద్ధంగా ఉన్నాను. నేను పైసలు ఇచ్చిన డెవలప్మెంట్ కొరకు ఊరు కొరకు, మీరేమో ఇది అదే అనుకుంటా పైసలు ఉన్నాయని మీ దాటా అన్ని మాటలు మీద నడుస్తా. అది పద్ధతినా? ఇది రాజకీయం పద్ధతి. టీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు ఇదే పోస్ట్ ఎందుకు ఇచ్చిండ్రు? మీరు డెవలప్మెంట్ అట్లా ఇవ్వకుండా పైసలు ఇచ్చినా నేను ఏం చేసినానో పైసలు డెవలప్మెంట్ కొరకు చేసిన. అట్లా కాక ఇట్లా మీరు ఇట్లా అట్లా అనుకుంటా మాకు ఇజ్జత్ తీసిండ్రు, ఇది తీసిండ్రు. ఏమి ఇజ్జత్? నేను సిద్ధంగా ఉన్నా ఇచ్చినందుకు. ఇదే పద్ధతి. మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇంతకుముందు మనం అకౌంట్ డైరెక్ట్ పేమెంట్ చేసేవాళ్ళం. ఏ అకౌంట్ ఇస్తే మీరు ఏ అకౌంట్ ఇచ్చిందో ఆ అకౌంట్లో పేమెంట్ జమ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఏబిపిఎస్ ఆధార్ బేస్డ్ పేమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ అకౌంట్లో డబ్బులు పడుతుందనేది లేకపోతే తెలుస్తలేదు, అర్థమవుతలేదు. అందుకు ఒక 4-5 అకౌంట్ ఉంటే ఆధార్ లింక్ లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ దేనికైతే వస్తుందో ఆ అకౌంట్లో